ఒకటి మార్కెట్ గురించి మాట్లాడతాను. రెండు డెవలప్మెంట్స్ న్యూస్ గురించి మాట్లాడతాను. మూడు మిస్లేనియస్ బడ్జెట్ కానీ ఇంకోటి కానీ. ఫస్ట్ అండి మార్కెట్ గురించి మాట్లాడదాం. మార్కెట్ అప్డేట్ ఏంటంటే పాపం 10,650 అది దాటి పోనంటున్నది. పైకి వెళ్ళటం లేదు, కిందకి రావటం లేదు. నిన్న ఈరోజు కూడా వింత. అయితే ఈరోజు మార్కెట్లో ఏంటంటే నిన్న ఏం జరిగిందంటే తగ్గుతూ మైనస్ నుంచి రికవర్ అయిపోయింది లాస్ట్లో. ఈసారి లాస్ట్లో పెరుగుతూ అంటే తగ్గుతూ కొంచెం పాజిటివ్ ఇది కనిపించి పడిపోయింది. నిన్నేమో తగ్గి పెరిగింది, రికవర్ అయింది. ఈరోజు పెరిగి తగ్గింది. అంటే ఓపెనింగ్ నుంచి క్లోజింగ్కి వచ్చేటప్పటికి రెడ్లోకి వచ్చింది. అంటే ఓపెనింగ్ కంటే క్లోజింగ్ తక్కువగా ఉంది. నిన్న అలా కాదు, ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది ఆల్మోస్ట్. ఈరోజు పైన ఓపెన్ అయింది, ఉపయోగం లేదు, నిలబడలేకపోయింది, నిలదొక్కలేక మరి కిందకు వచ్చింది. దీని ఇండికేషన్ ఏంటంటే కోర్స్ దిస్ ఈజ్ పార్ట్లీ బికాజ్ ఆఫ్ సెటిల్మెంట్. ఇప్పుడు సెటిల్మెంట్ ఉంది కదండి, రేపే సెటిల్మెంట్ టైంలో తగ్గుతాయి కానీ నార్మల్గా పెరగవు కదా. ఇప్పుడు ఎక్స్ట్రీమ్గా తగ్గి ఉంటే రికవరీ వస్తుంది. అలాంటి రికవరీ రేపు వస్తుందంటే చూడాలి. ఇప్పుడు 300+ పాయింట్స్ తగ్గింది కదా, మోర్ దెన్ 300 పాయింట్స్ తగ్గింది పీక్ నుంచి తీసుకుంటే. 10,900 చిల్లర ఉన్నదల్లా 10,600 చిల్లరకు వచ్చింది. కాబట్టి ఒక స్టేజ్కి తగ్గింది, కరెక్షన్ రావాల్సినంత వచ్చింది. ఇంకా ఫర్దర్ కరెక్షన్ రావాలంటే మాత్రం చూడండి. ఇప్పుడు మార్కెట్ ఈ పీక్కి వెళ్ళింది అనుకోండి, ఒక కరెక్షన్ వచ్చింది, ఒక కరెక్షన్ వచ్చింది. ఇంకా ఫర్దర్ కరెక్షన్ రావాలంటే ఇక్కడి నుంచి ఏమవుతున్నది, కొంచెం ఇక్కడిక్కడే ఉంది. ఇంకా ఫర్దర్ కరెక్షన్ రావాలంటే రేపు కూడా పెద్ద ఏమి మిరాకిల్స్ జరగకపోవచ్చు. గణనీయంగా తగ్గితే వింతే. అదర్వైజ్ పెరగడానికి మాత్రం ఛాన్సెస్ పెద్దగా అనిపించడం లేదు కదా. మార్కెట్ తెలిసిపోతున్నది, ఎందుకంటే బుల్స్ ఏమైనా ట్రై చేసినా బేర్స్ కొట్టేస్తున్నారు. సో నెక్స్ట్ ఇది తగ్గటమా పెరగటం అనేది బడ్జెట్ డిసైడ్ చేస్తుంది. ఇది ఇటు వెళ్తుందా ఇటు వస్తుందా, ఇట్ ఈస్ బడ్జెట్ ఈజ్ ద ట్రిగరింగ్ పాయింట్. కాబట్టి ఇక్కడ ఎట్లా ఉండబోతుందంటే మోస్ట్లీ అయితే తగ్గటం లేక పెరగటం, ఏదో ఒక డైరెక్షన్ తీసుకుంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు డైరెక్షన్ తీసుకోలేకపోతున్నది. ఒక స్టేజ్కి కరెక్షన్ రావాల్సిన కరెక్షన్ వచ్చింది. అంతకని ఎక్కువ కరెక్షన్ రావడానికి స్కోప్ లేక అక్కడ ఆగింది, సపోర్ట్ ఉంది. అక్కడి నుంచి ఏదో గోడ మీద పిల్లిలాగా అయితే అటు దూకటం లేకపోతే ఇటు దూకటం. అటు దూకటానికి ఇప్పుడు గోడ మీద ఉంది, గోడ మీద పిల్లిలాగా. ఇప్పుడు బడ్జెట్ అనేది మెగా ఈవెంట్, చాలా పెద్ద ఈవెంట్ కదా. ఇట్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ ఎలక్షన్స్. కోర్స్ ఎలక్షన్స్ ఇంకా పెద్ద ఈవెంట్ అనుకోండి ఇప్పుడున్న పరిస్థితులకి. అయితే ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాదు, మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ఇస్తాము అంటున్నారు. సాంప్రదాయానికి విరుద్ధంగా, అంటే సాంప్రదాయం అది కాదు కానీ ఇస్తున్నారు. ఎందుకంటే మాకు ఓట్లు రావాలి, ఎలక్షన్లో గెలవాలి అని. ప్రతి ప్రభుత్వం చేస్తుంది కదా అది, దెర్ ఇస్ నథింగ్ స్పెషల్. అయితే ఇప్పుడు బడ్జెట్ దట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఏ డైరెక్షన్. ఆ డైరెక్షను అయితే కిందకి ఇంకా ఇంకొక లేయర్ తగ్గటం, అంటే 10,400 10,300 ప్లస్ ఆర్ మైనస్
పెరగటం అంటే ఇంకేముందిలేండి, బడ్జెట్ నిజంగా బాగుండి మా స్టాక్ మార్కెట్కి అట్రాక్టివ్గా ఉంటే ఇంకేముంది, ఇక్కడి నుంచి 10,900 11,000కి అంటే ఒక్కరోజు 2 రోజుల్లో వెళ్ళదులేండి. అంటే నెక్స్ట్ సెటిల్మెంట్కి ఫిబ్రవరి ఎండ్కి వచ్చేటప్పటికి దేర్ ఆర్ ఛాన్సెస్ 10,900 11,000 రేంజ్కి వెళ్ళవచ్చు. అది తెలుస్తుంది, చెప్ప పెట్టకుండా వెళ్ళదు కదండి, మనకి మన కళ్ళ ముందే నడుస్తుంది, అటు వచ్చినా ఇటు వచ్చినా మనం ఉన్నాం కదా, వి విల్ సీ దిస్. అందువని ఇప్పుడు ఏం చేయొచ్చు, చక్కగా హాయిగా చూస్తూ ఎంజాయ్ చేయటమే, ఏమి చేయక్కర్లా. ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి కూడా స్కోప్ లేదు, ప్రాఫిట్ బుక్ చేసుకునే స్టేజ్ దాటిపోయింది. 10,900 800 రేంజ్లో ఏవో కొన్ని షేర్లు కనిపించినాయేమో. ఇప్పుడు ఏమున్నాయి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి, ప్రశాంతంగా చూడటమే, ఉన్న షేర్ని పెట్టుకోవటమే. పెట్టుకొని రేపు అంటే ఇన్ ఫ్యూచరు ఈ బడ్జెట్ పేరు మీద పెరిగితే వెరీ గుడ్, అక్కడ కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. ఎందుకు ప్లాన్ చేసుకోవాలంటే తర్వాత మళ్ళీ ఈ ఎలక్షన్ పేరు మీద మళ్ళీ కరెక్షన్ తీసుకొస్తారు. కాబట్టి పెరుగుతుంటే ఏదో ఒక స్టేజ్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని కొంచెం బయటికి రావటం, అంటే అంతా కాదు కొంత. అలా పెరగకుండా తగ్గితే సంచి పట్టుకెళ్ళటమే. ఈ మార్కెట్లో అజేయుడు ఎవరంటే ధైర్యంగా ఉన్నవాడు, ధైర్యాన్ని కోల్పోనివాడు. ధైర్యాన్ని కోల్పోనివాడు ఎవరంటే మార్కెట్ పడినప్పుడల్లా మార్కెట్ అంతా మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడింది అంటారే, అలా మూలుగుతూ అయ్యో ఇది మునిగిపోయింది, అది మునిగిపోయింది, అది పడిపోయింది, ఇది పడిపోయింది. ఎమాంగ్ ఆల్ బ్యాడ్ న్యూస్, వర్స్ట్ కండిషన్స్ లేకపోతే ప్యానిక్ సిచ్యువేషన్స్ అలా ఉన్నప్పుడు అని నవ్వుకుంటూ చక్కగా సంచి పట్టుకుని షాపింగ్కి వెళ్ళేవాడు. ఆ టైంలో ఉండాలి డబ్బులు. అలా మార్కెట్లో ప్యానిక్ వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఎంతో కొంత షాపింగ్ చేసుకుంటాడు, భయపడ్డు. అయితే హీ విల్ బి వెరీ కేర్ఫుల్. ఎంత కేర్ఫుల్గా ఉన్నా ఇండివిజువల్ స్టాక్స్కి ఏమవుతుందో చెప్పలేము. అందుకని కొన్ని స్టాక్స్ ఎలాగో పోతాయి, పోగా మిగిలినవి కూడా బాగుంటాయి కదా. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ ఉండవా అంటే ఉంటాయి. అవి ఎంతకాలం ఫండమెంటల్స్ అంటే అది ఎవ్వరూ చెప్పలేము. అయితే ఫండమెంటల్స్ ఆర్ ఫండమెంటల్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హెచ్డిఎఫ్సి రిజల్ట్ ఎప్పుడూ బాగుంటుంది కదా, ఈసారి బాగుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎప్పుడూ బాగుంటుంది కదా, ఈసారి బాగుంది, ఓకే, ఆక్షేపణ ఏం లేదు. బట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్, హెచ్డిఎఫ్సి బ్యాంకు హెచ్డిఎఫ్సి రెండు కూడా కొంచెం కరెక్షన్లో ఉన్నాయి. దయచేసి దీన్ని మీరు బయింగ్ అంటే రికమెండేషన్గా భావించకండి, చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నాయి, రేపొద్దున మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చిందనుకోండి, ఇవి కూడా సెల్లింగ్ ప్రెషర్ గురి కావచ్చు, ఇంకా ఫర్దర్ డౌన్ కావచ్చు. మరి అటువంటి షేర్లు, అటువంటి ఎగ్జాంపుల్కి చెప్పాను అంతే, అటువంటి షేర్లు తగ్గి ఉన్నాయనుకోండి, అట్లాంటప్పుడు రిస్క్ కొంచెం తక్కువగా ఉంటుంది, ఏదేదో అయిపోవటానికి ఛాన్సెస్ తక్కువ. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ టు ఎనీ షేర్. అట్లా జాగ్రత్తగా సెలెక్టివ్గా ఇప్పుడు ఈ షేర్ తగ్గిందా, ఇది ఓకే, ఇప్పుడు మార్కెట్ని బట్టి చూస్తే ఇది ఓకే, రీజనబుల్లీ బాటమ్డ్ అవుట్ అనిపిస్తుంది అనుకోండి, అక్కడ కొంత ఇన్వెస్ట్ చేయటం. ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా చిల్వలు పల్వలుగా ముక్కలుగా చేసుకుంటూ వెళ్ళటం నేర్చుకోవాలి. దట్ ఈజ్ ఈక్విటీ కల్చర్. ఎందుకంటే మనం ప్రెడిక్ట్ చేయలేము కాబట్టి, ప్రెడిక్ట్ చేయడానికి ప్రయత్నించకూడదు కూడా. అది మార్కెట్ తాలూకు సారాంశం. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ టిల్ ద బడ్జెట్ కమ్స్. బడ్జెట్ వచ్చిన తర్వాత బాగుంటే వెరీ గుడ్, బాగోపోయినా వెరీ గుడ్డే. ఎందుకని ఇండియన్ ఎకానమీ ఓవరాల్గా పైకే వెళ్తుంది. ఏ బడ్జెట్ వచ్చినా, ఏ ప్రైమ్ మినిస్టర్ వచ్చినా, ఏ పార్టీ వచ్చినా, నథింగ్ విల్ హ్యాపెన్ టు ఇండియన్ ఎకానమీ. ఫైనల్గా పైకే వెళ్తుంది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం ఓన్లీ. కాబట్టి తగ్గినా ఓకే, పెరిగినా ఓకే. మన ఇన్వెస్ట్మెంట్ సంగతి ఏంటండి, కొన్న వాటి షేర్ల సంగతి ఏంటండి అంటే సారీ, అది ఇన్వెస్ట్మెంట్ గురించి కొన్న షేర్ల గురించి మాట్లాడకూడదు, పక్కన పడేయటమే. జమ్మి చెట్టు మీద ధైర్యంగా జమ్మి చెట్టు మీద పడేసి శుభ్రంగా పడేసేసి పాండవులు తమ పని చేసుకోవడానికి వెళ్ళిపోయారు, అంతే. ఈక్విటీ మార్కెట్ అంటే అంతే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కదా.
నెలకి 2 నెలలకి 6 నెలలకి సంవత్సరానికి చూసుకోకూడదు. తర్వాత నాకు డబ్బులు అవసరం అవుతాయి అని తెలిసి కూడా ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయకూడదు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక తమ్ముడు ఓ మెసేజ్ పెట్టి, ఇగో నా దగ్గర ఇన్ని షేర్లు ఉన్నాయండి, నాకు ఇప్పుడు డబ్బులు కావాలి, ఏది అమ్మంటారు అని పెట్టాడు. మా గ్రూప్లో ఉన్నాడేమో బహుశా. షేర్లు చూశాను నేను, అన్నీ మంచివే, నాకు ఒక్కటి కూడా బ్యాడ్ షేర్ అనిపించలే. పైగా అబ్బాయి క్లెవర్గా కొన్న రేట్లు కూడా మరీ హై రేట్లో కొనలా, రీసెంట్గా కరెక్షన్లో వచ్చినప్పుడు కొని ఉంటాడు. అంటే దగ్గర 2 లక్షలు ఉన్నాయేమో, 1.5 2 లక్షలు ఉన్నాయేమో నాకు తెలియదు. అంతే 1.5 అట్లా ఉండి ఉంటుంది, 2 లక్షలు. నీకు డబ్బులు కావాలండి నాకు ఇప్పుడు అంటున్నాడు. మీకు ఎంత కావాలన్నా? ₹1,00,000 కావాలంటున్నాడు. ఎందుకు కొనుక్కున్నట్టు అంటే అనుకోకుండా వస్తాయిలేండి, బట్ ట్రై టు అవాయిడ్ దోస్ సిచ్యువేషన్స్. ఇప్పుడు నాకు డబ్బులు అవసరం కాబట్టి నేను అమ్మేసుకుంటాను, ఇప్పుడు ఏదోటి అమ్మి తీరాలి తప్పదు. ఇట్లా మేము చేసిన వాళ్ళమే ఒకప్పుడు, ఆ అనుభవంతో చెప్తున్నాను. అన్ని పేకమయ్య తినేసాడంటారే, పేకమయ్య తినేస్తే ఏమవుతుంది? అలాగే ఆ డబ్బులు ఈ డబ్బులు మన దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి షేర్లు అయితే పెరిగిపోతాయని కొనేయటం. ఆ మార్కెట్ ఏమో దాని ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది కదా, ఒక్కోసారి 6 నెలలు సంవత్సరం అలా పడుకొని ఉంటుంది. 6 నెలలు సంవత్సరం పడుకుని ఉన్నప్పుడు ఈలోగా డబ్బులు అవసరం అవుతాయి. డబ్బులు అవసరం అయితే లాసులు బుక్ చేసుకోవటం. ఈ కార్యక్రమాలు మేము చేసాం. అత్త ఒకింటి కోడలే కదా, అది అలాంటివి మీరు చేయకూడదు. ఎందుకంటే లెర్న్ ఫ్రమ్ అవర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ లెసన్స్. మీ దగ్గర ఇది నా స్పేర్ మనీయే, దీని అవసరం నాకు ఉండదు అనుకున్న డబ్బులే తీయాలి. అందులో కూడా ఆ డబ్బుల్లో కూడా కొంత ఇన్వెస్ట్ చేయాలి, కొంత ఎప్పుడు పెట్టుకోవాలి. అలా కాకుండా నా దగ్గర ఇప్పుడు నాకు డబ్బులు కావాలి, ఇప్పుడు అమ్మేయాలి, ఏం చేయనంటే మంచి మంచి షేర్లు ఉన్నాయి. అందులో నేను పేర్లు చెప్పనులేండి, మళ్ళీ అది మంచిది అనుకుని మీరు ఆలోచిస్తారు కదా, అట్లా వద్దు. మంచి షేర్లే, కానీ ఏం చేయాలి? ఇప్పుడు డబ్బులు కావాలి, అబ్బాయికి ₹1,00,000 కావాలన్నాడు. ఏదో ఒక షేరు 20,000కో 30,000కో చెప్పి ఇది ప్రస్తుతం అమ్ము, తర్వాత నెక్స్ట్ పెరిగితే నెక్స్ట్ ఇంకోసారి డబ్బులు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఇది కొనుక్కో, అలా వదిలేక అని చెప్పా. అంటే అదేంటంటే పెద్దగా వేరియేషన్లో లేదు ప్రస్తుతానికి. ఆ కంపెనీ కొంచెం అక్కడక్కడే ఊగేసలాడుతుంది. కాబట్టి ఇది అమ్ముకుంటే ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ ఇంకో అవకాశం వస్తుంది తిరిగి కొనుక్కోవడానికి. కానీ తీరా ఎంత అవసరం అవుతుందంటే ₹1,00,000 కావాలన్నాడు. ₹1,00,000 కావాలంటే ఏది పడుతుంది అమ్మాలిగా, విచక్షణ లేకుండా అమ్మాల్సి వస్తుంది. అంటే లాస్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అలా వదిలేస్తే మీకు డబ్బులు అవసరం లేకపోతే అలా వదిలేస్తే నిజం చెప్పాలంటే ఆ పోర్ట్ఫోలియో దాదాపు డబుల్ అయ్యే పోర్ట్ఫోలియోనే. సెలెక్టివ్గా కొన్నాడు, మంచి షేర్లు కొన్నాడు, తక్కువ ఒక 5-6 షేర్లు ఉన్నాయి అంతే. చూసుకోండి, డబ్బులు ఎప్పుడు కూడా ఒకటి బారోడ్ ఫండ్స్తో ఇన్వెస్ట్ చేయకూడదు కదా. మరి చెప్పిందే చెప్తున్నానని అనుకోకండి, పర్వాలేదు. కొత్త వాళ్ళు చూస్తుంటారు కదా, పాత వాళ్ళకి చెప్పిందే చెప్పినట్టు అనిపిస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఇంతకుముందు వినలేదనుకోండి, ఇంతకుముందు పాత వీడియోలు చూడలేదనుకోండి, ఇప్పుడు వాళ్ళకి పనికి వస్తుంది. కొంచెం ఓర్పు సహనం ఉండాలి. మరి అంత లేకపోతే మరి నా వీడియోలు సూట్ అవ్వవు. అది మార్కెట్. ఇప్పుడు ఏం చేయాలి? వెయిట్ చేయాలి, బడ్జెట్ వరకు చూడాలి. బడ్జెట్ నుంచి పెరిగితే ఓకే, వెల్ అండ్ గుడ్, వండర్ఫుల్, థ్యాంక్ గాడ్ అని చెప్తాము. అక్కడి నుంచి తగ్గితే షాపింగ్కి వెళ్తాం, ధైర్యంగా నవ్వుతూ షాపింగ్కి వెళ్తాం. కీప్ సమ్ మనీ, ఎస్ ఐ డూ దిస్, ఐ డూ దిస్, ఐ డూ దట్. దట్ షుడ్ బి ద స్పిరిట్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ పార్ట్స్. తర్వాత కొంచెం ఫండమెంటలీ గుడ్ షేర్స్, మంచి షేర్స్ సెలెక్ట్ చేసుకుంటే అవి భయంకరంగా పెరగకపోయినా లాసులు రాకుండా చూస్తాయి. అవి చూసుకోవాలి. ప్రిఫరబ్లీ లార్జ్ క్యాప్లో అయితే కొంచెం ఎక్కువ సేఫ్. ఇవి మార్కెట్ గురించి చెప్పవలసింది ఎంతకన్నా ఏం లేదు. ఇంకొక విషయం ఏంటంటే మార్కెట్ న్యూస్లో ఈ మధ్యన నిన్నో మొన్నో ఎప్పుడో మీకు బ్రెజిల్లో పెద్ద ఐరన్ ఓర్ ఇది ఉంది, వేల్స్ అంటారు. ఆ వేల్స్ అక్కడ ఏదో కొంచెం యాక్సిడెంట్ అయ్యి డ్యామ్ ఏదో ఫట్ అయిపోయి బ్రెజిల్లో, అంటే హయ్యెస్ట్ ఐరన్ ఓర్ ప్రొడ్యూసింగ్ సోర్స్ ఇన్ ద వరల్డ్. బ్రెజిల్ అంటే తెలియని విషయం ఏముంది, బ్రెజిల్ చాలా టాప్ మినరల్ రిసోర్సెస్లో. అక్కడ టాప్ ఐరన్ ఓర్ ప్రొడ్యూసింగ్ కంపెనీలో
యాక్సిడెంట్ అయ్యి చాలామంది చచ్చిపోయి కొంతమంది కొట్టుకుపోయి ఏదో జరిగి అక్కడ ప్రొడక్షన్ హ్యాంపర్ అయింది. దాదాపు 10% తగ్గుతుందని కంపెనీ అనౌన్స్ చేసింది. 10% అక్కడ తగ్గటం అంటే ఏంటంటే ప్రపంచం మొత్తానికి బోల్డంత పని, ఇండియాకి పని. ఆస్ట్రేలియా, ఇండియా లాంటి కంట్రీస్లో ఐరన్ ఓర్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంది. మనకి ఐరన్ ఓర్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. ఇటు బీహారు, ఒడిస్సా, మధ్యప్రదేశ్. బీహార్ అంటం కంటే కూడా జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, కొంచెం వెస్ట్ బెంగాల్ కూడా ఆ బెల్ట్లో, అంటే మన తెలంగాణ బెల్ట్లో కూడా ఉంది కదా, కొంచెం తెలంగాణ బెల్ట్లో కూడా ఛత్తీస్గఢ్ దానికి కనెక్టెడ్ కదా. సో అక్కడ మనకి ఇండియాలో కూడా బోల్డ్ ఐరన్ ఓర్స్ ఉన్నాయి. ఇంకా లేక ఏం లేదు, కర్ణాటక, గోవా ఉన్నాయనుకోండి. సో ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఐరన్ ఓర్కి ఇప్పుడు దీనివల్ల ఐరన్ ఓర్ ప్రైసెస్ కొంచెం పెరిగాయి. ఫ్యూచర్స్ ఆటోమేటిక్గా కమోడిటీస్ కదా, ఐరన్ ఓర్ ఫ్యూచర్స్ ఆటోమేటిక్గా పెరిగాయి. ఓవరాల్గా ఇంకా తగ్గొచ్చు ప్రొడక్షన్ అక్కడ అని ఇంటర్నేషనల్గా. సో ఓవరాల్గా ఇంటర్నేషనల్గా ప్రొడక్షన్ తగ్గితే ఆ అడ్వాంటేజ్ మనకు వస్తుంది కదా, కొంచెం వస్తుందని. అంటే ప్రైసెస్ పెరగటం వల్ల, ఐరన్ ఓర్ ప్రైసెస్ పెరగటం వల్ల ఐరన్ ఓర్ ప్రొడ్యూసర్స్కి బెనిఫిట్ వస్తుంది. దానిలో మనం ఇండియాలో తీసుకుంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ మెయిన్ ఫస్ట్ తీసుకుంటే ఎన్ఎండిసి ఈజ్ ఎ బెనిఫిషియరీ. అట్లాంటిది ఏదో జరిగితే కొంతకాలమైనా అది ఎన్ఎండిసి టు వాచ్. ప్రైసెస్ పెరిగితే బాగుంటాయి కదా. తర్వాత టాటా స్టీలు, సెయిలు ఇట్లాంటి కొన్ని కంపెనీలు ఉన్నాయి. వాటికి క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి. క్యాప్టివ్ మైన్స్ అంటే ఏంటి, వాటికి ఓన్గా సెల్ఫ్ ప్రొడ్యూసింగ్ ఐరన్ ఓర్స్ ఉన్నాయి, వాళ్ళ సొంత గనులు ఉన్నాయి. ఆ సొంత గనుల్లోంచి తీసుకుని వాడుకుంటున్నారు. వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది, వాళ్ళకి ప్రైస్ అడ్వాంటేజ్. అంటే స్టీల్ ప్రైసెస్ పెరగవచ్చు కదా, రా మెటీరియల్ కాస్ట్ పెరిగితే ప్రైసెస్ పెరుగుతాయి కదా. ఆల్రెడీ కొంచెం గ్లట్లో ఉంది, బాగోలేదు మార్కెట్. స్టీల్ ప్రైసెస్ పెరుగుతాయి కదా. ఇప్పుడు ఈ స్టీల్ ప్రైసెస్ పెరిగితే వాళ్ళకి క్యాప్టివ్ మైన్స్ యూస్ చేసే వాళ్ళకి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. అయితే అక్కడ ప్రొడక్షన్ హ్యాంపరింగ్ ఎంతకాలం ఉంటుందనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళకి టైం పట్టేటట్టు ఉంది. బ్రెజిల్లో గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ అవి పెరిగాయనుకోండి ఆటోమేటిక్ ఇంకా కొంచెం మిగిలిన మైన్స్ కూడా ఎఫెక్ట్ కావచ్చు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు కొంచెం అడ్వాంటేజ్ ఉంది. తర్వాత ప్రైవేట్ సెక్టార్లో ఐరన్ ఓర్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి కూడా బెనిఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వేదాంత హౌస్ హోల్డ్ నేము, ఆ వేదాంతకు కూడా కొంచెం బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. అది లెటస్ వాచ్ అండ్ సీ. బట్ ఏంటంటే ఈలోగా బడ్జెట్ వస్తుంది కదా, బడ్జెట్ వీటన్నిటిని తోసేయచ్చు లేదా పైకి తీసుకెళ్ళచ్చు. అది బడ్జెట్ విల్ స్వీప్ అవుట్ ఎవ్రీథింగ్. ఇది వాచ్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది. ఓకే అండి. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. కొంతమంది ఏంటండి ఎస్ బ్యాంక్ గురించి చెప్పండి, లేకపోతే అట్లా కొన్ని కంపెనీల గురించి చెప్తున్నారు. నేను జనరల్గా చెప్పేది ఏంటంటే ఎస్ బ్యాంక్ ఉంది. ఇట్ పాస్డ్ త్రూ సో మెనీ ట్రయల్స్ అండ్ ట్రబులేషన్స్. అయితే ఫైనల్గా ఒక స్టేజ్కి వచ్చింది, ఒక సీఈఓని అపాయింట్ చేశారు, ఒక స్టేజ్కి వచ్చింది, రన్నింగ్ బిజినెస్, నాట్ బ్యాడ్ ఏ కంపెనీ, 200 రేంజ్లో ట్రేడ్ అవుతున్నది. అయితే ఇక్కడి నుంచి ఇమీడియట్గా మళ్ళీ 300, 350 అలా అయిపోతుందా? 300 నుంచే కదా కిందకు వచ్చింది, 300 పైకి వెళ్ళిందల్లా కిందకు వచ్చింది. స్టెబిలైజ్ అవడానికి టైం పడుతుంది, పేషెన్స్ కావాలి. ఎవరి దగ్గర అయితే ఉన్నాయో స్టాక్స్ ప్రస్తుతానికైతే ప్రాబ్లం లేదు కాబట్టి హోల్డ్ చేస్తే మంచిది అని నాకు అనిపిస్తున్నది. నా అభిప్రాయం మాత్రమే, అంతేగాని నేనేమి అడ్వైస్ చేయటం లేదు. తర్వాత ఇంకా కొంచెం లాంగ్ టర్మ్ వాళ్ళకి ఇది కొంచెం యాక్టివ్గా చూసేవాళ్ళు ఏం చేయొచ్చు? యాక్టివ్గా చూసేవాళ్ళు అయితే ఇది తగ్గినప్పుడు తగ్గుతుంటే కొంచెం క్వాంటిటీస్ యాడ్ చేసుకోవటం, కొంచెం 10% అండ్ అబోవ్ గ్రోత్ కనిపిస్తే 10% అండ్ అబోవ్ పెరిగినట్లు అనిపించినప్పుడు ఏం చేయొచ్చు అంటే కొంత స్మాల్ పోర్షను కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం. ఇలా
ఇలా చేసుకుంటూ వెళ్తుంటే ఏదో ఒక స్టేజ్లో స్టెబిలైజ్ అవుతుంది, అక్కడి నుంచి గ్రోత్ వస్తుంది. ఇమీడియట్గా గ్రోత్ రాకపోవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకి ఇవన్నీ అక్కర్లేదు, చక్కగా బై అండ్ లీవ్ అండ్ ఫర్గెట్. కొంచెం యాక్టివ్గా ఉండేవాళ్ళు అయితే ఇలా చేయొచ్చు. దానివల్ల వాళ్ళ బయింగ్ యావరేజ్ తగ్గుతుంది, ఓవరాల్గా ప్రాఫిట్ వస్తుంది. ఇందులో ఈ ఆపర్చునిటీ వస్తుంది, ఈ షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుకింగ్ ఆపర్చునిటీ ఎస్ బ్యాంక్లో వస్తుంది. ఎందుకంటే వాలటైల్గా ఉంది కదా, 2-3 2 to 5% పెరగటం లేదా 2 to 5% తగ్గటం ఒక్కో రోజు అట్లా జరుగుతున్నది. అట్లాంటప్పుడు కొంచెం తగ్గినప్పుడు బాగా కన్సిడరబుల్లీ లోకి వచ్చినప్పుడు అట్లాంటప్పుడు పికప్ చేసుకుంటే మళ్ళీ ఎప్పుడో పికప్ అవుతే పైకి వెళ్తుంది కదా, అప్పుడు వదిలేయచ్చు. అట్లా షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుకింగ్ ఆపర్చునిటీస్ ఎస్ బ్యాంకులో ఉన్నాయి. డిహెచ్ఎఫ్ఎల్ గురించి నేను చెప్పాను, ప్రత్యేకించి చెప్పాల్సింది ఏం లేదు. అయితే డిహెచ్ఎఫ్ఎల్ ఏదో ఒక స్టేజ్లో స్టెబిలైజ్ అవుతుంది అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఏ స్టేజ్లో స్టెబిలైజ్ అవుతుందో తెలియదు, అప్పటి వరకు వెయిట్ చేయవలసిందే. మరి దాని గురించి అంతకుమించి చెప్పడానికి అంటూ ఏమి లేదు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే, మీ మెసేజ్లు చూశాను, నిన్న వీడియో పెట్టిన మెసేజ్లు. ఐఎమ్ రియలీ సారీ. నేను 1 వీక్ నిజంగా సెలవు తీసుకున్నందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నాను. అదొక రకమైన అనుబంధం ఏమో మరి. మీ ప్రేమ పాశాలు నన్ను బంధించి వేసాయో నాకు తెలియదు. అట్లా హాస్యంగా చెప్పడం కాదు, కానీ చాలా సీరియస్గా చెప్పాలంటే నిజంగా ఐఎమ్ రియల్లీ ఇండెటెడ్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు ఇంతగా నా వీడియోల కోసం చూస్తూ ఉంటారని నిజంగా ఇంతకుముందు కూడా 1-2 సార్లు కొంచెం ఇట్లా అయినప్పుడు కొంచెం కనిపించింది, కానీ ఈసారి మరీ ప్రస్ఫుటంగా కనిపించింది. ఖచ్చితంగా వారం రోజులు చాలా నాకు అనిపిస్తున్నది ఏంటంటే, ఇట్స్ ఎ బిగ్ లీవ్. 1 వీక్ అనేది ఇట్స్ ఎ బిగ్ లీవ్. నేను ఢిల్లీ వదిలేసి వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఏదో స్టూడియో ఉంటే అక్కడి నుంచి కూడా వీడియోలు పెట్టాను. లాస్ట్ మంత్ ఈ మంత్లోనూ లాస్ట్ మంత్లోనూ వేరే ప్లేస్ నుంచి వీడియోలు పెట్టాను నేను. ఐ వాజ్ నాట్ ఇన్ ఢిల్లీ, స్టిల్ ఐ మేనేజ్డ్. అక్కడ ఎక్కువ రోజులు ఉండవలసి వచ్చింది, అటు ఇటు అప్ అండ్ డౌన్ చేయవలసి వచ్చింది. అయినా కానీ గ్యాప్ రాకుండా ట్రై చేశాను. ఈసారి అయితే ఢిల్లీలో ఉండి కూడా నేను వీడియోలు పెట్టలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. ఐ ట్రై టు లివ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్. పోన్లేండి, ఇప్పుడు ఎవరైనా క్రిటిసైజ్ చేసినా కూడా మనం అంటే నేనేం పెద్ద ఏదో హర్ట్ అయిపోయే కాదు. నాకే అనిపించింది ఎక్కువగా ఓవర్గా ఉందానేమో, రోజు ఎందుకులే వీడియోలు, సరే కొన్నాళ్ళు సెలవు తీసుకుంటాను, అట్లానే బాగుంటుందిలే, నాకు బాగుంటుంది అనుకున్నాను తప్ప అంతకని ఏం లేదు. తర్వాత ఎవరైనా ఏవో మెసేజ్లు పెట్టినా క్రిటిసైజ్ చేసినా మీరు కూడా ఏమీ వాళ్ళ మీద ఎక్కువ ఇచ్చేయకండి. ఇట్స్ ఓకే, వీఆర్ ఏ ఫ్యామిలీ. మనమంతా తెలుగువారి ఫ్యామిలీ. కాబట్టి నా మనసులో అయితే అట్లా ఏం లేదులేండి. ఇప్పుడు ఎవరు ఎట్లా మాట్లాడతారనే దానికి దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. వాళ్ళ ప్లేస్లో మనం కూర్చుని ఉంటే వాళ్ళు చేసింది సబబేనేమో అనిపిస్తుంది. ఎంపతి. ఇప్పుడు కొంచెం బ్రోకర్స్ టైప్ ఉంటారు, కాంపిటీటర్స్, అంటే కాంపిటీషన్ ఫీల్ అవుతూ ఇతను ఎవరో వచ్చి ఏదో చెప్పేస్తున్నాడు, ఇతనికి ఏదో పాపులారిటీ వచ్చేస్తుంది, ఇదేంటి మనకు వస్తే బాగుండు అనుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, ఫస్ట్ వెళ్ళిపోయి క్లిక్ చేసేసి డిస్లైక్ క్లిక్ చేసేస్తారు. తర్వాత వీలైతే ఎక్కడన్నా ఎవరైనా నెగిటివ్ కామెంట్ పెడితే వీళ్ళు వెంటనే వచ్చేసి ఫటాఫట్ సపోర్ట్ చేసేస్తారు. లేకపోతే కొంతమంది ఏమో వాళ్ళ ఇంకే వీడియోలు లింకులు పెడుతున్నారు అందులో. ఇవన్నీ సహజమే. బట్ ఓకే, ఓవరాల్గా ఏంటంటే ఎవరు చెప్పినా ఏం చెప్పినా మంచిది. నాలెడ్జ్ ఇవ్వగలిగితే, నేనైనా ఇంకొకరైనా నాలెడ్జ్ ఇవ్వగలిగితే అది మనకు ఉపయోగపడుతుంటే మంచిదే కదా. యూట్యూబ్ వీడియోల ద్వారా మనం ఎడ్యుకేట్ అవుతాం, ఓకే కదా. కాబట్టి క్రిటిసిజం ఈజ్ ఓకే. అందుకనే నేను డిజేబుల్ చేయదలుచుకోలేదు. డిసైడెడ్ నాట్ టు డిజేబుల్ ది కామెంట్స్. రానివ్వండి, చూద్దాం. ఎప్పుడన్నా మరీ భరించడానికి పరిస్థితి అయితే వాళ్ళు తీసేస్తారు, లేకపోతే నేను తీసేస్తాం, అంతే. ఈ మధ్యకాలంలో అలాంటి అవకాశం కలగలేదు, అవసరం రాలేదు. ఈసారి కూడా ఎవరిని డిజేబుల్ చేయటం ఎందుకులే అని అట్లా ఏం చేయటం లేదు, అట్లా ఏం లేదు. బట్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అయితే నేను 3-4 వీడియోస్ వీక్లీ ఫర్ ది టైం బీయింగ్ ప్లాన్ చేస్తాను, చూద్దాం తర్వాత వీలుని బట్టి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. లెట్ us
లుక్ ఫార్వర్డ్ టు బడ్జెట్. థ్యాంక్ యూ.